హనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి వాతజాతం నమామి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. తులసీదాసు అనుగ్రహించిన హనుమాన్ చాలీసా మొదటి చౌపాయి జయ హనుమాన జ్ఞాన గుణసాగర్ జయ కపీసతిహులోక ఉజాగర్. జయ హనుమాన్ ఈ శబ్దం గురించి చెప్పుకుంటున్నాం. ముందుగా జయ శబ్దానికి సంబంధించిన అనేక అర్థములు చెప్పుకోవడం ఉన్నది. ఏదైనా ప్రారంభించేటప్పుడు జయ శబ్దంతో ప్రారంభిస్తే అది సిద్ధిహేతు అవుతున్నది. అందుకే మొత్తం అష్టాదశ పురాణ విద్యలు మహాభారతము కూడా నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని జయ శబ్దంతోనే ప్రారంభించారు. పైగా జయ అనే శబ్దానికి అన్నిటినీ మించి ఉండేట అర్థం చెప్పుకున్నాం. ఇవాళ మరొక అర్థాన్ని చెప్పుకుని జోదాయక ఫలచారి అని దోహాలో చెప్పారు. ఇక్కడ చతుర్విధ పురుషార్థాలని సాధించడాన్ని జయము అని అంటారు. ఇక్కడ అనగా ధర్మ అర్థ కామ మోక్షాలని సాధించడమే జయం. అది సాధింపజేసేవాడు ఆంజనేయ స్వామి వారు. ఆ నాలుగింటి స్వరూపము అతడు. ఆ నాలుగింటిని ప్రసాదించేవాడు ఆయన. అదిగా జయ శబ్దంతో భగవంతుడిని కీర్తిస్తే ఆ కీర్తించిన వారికి ధర్మ అర్థ కామ మోక్షము లభిస్తాయి గనక జయ హనుమాన్ అంటున్నారు. ఇక్కడ హనుమాన్ అనేటువంటి నామానికి అర్థం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకోవడం అనేది ఒక యోగము, ఒక ధ్యానము. ఒక సిద్ధపురుషుడు ఒక మాట అన్నాడు, ఏ స్తోత్రానికైనా మహాగ్రంథానికైనా వ్యాఖ్యానం చెప్పుకోవడం, ఆ చెప్పడము వినడము ఒక ధ్యానయోగం కింద పనిచేస్తుంది అన్నారు ఇక్కడ. ఎందుకంటే జాగ్రత్తగా వింటూ ఉంటే అందులో ఉన్న భావం హృదయంలోకి వెళుతుంది. అదే ధ్యానయోగం. ఒక ధ్యానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఒక స్తోత్రానికి అర్థం తెలుసుకోవడం వల్ల లభిస్తుంది. ఇప్పుడు అందరం కూడాను ఈ అర్థం తెలుసుకోవడం మిషతో హనుమంతుని ధ్యానిస్తున్నాం. ఆ ధ్యాన ఫలం హనుమంతుడు ప్రసాదించుగాక. ఒక్కొక్క నామాన్ని అర్థవంతంగా విశ్లేషణాత్మకంగా గ్రహించగలిగితే అది పెద్ద ఉపాసన. ఇప్పుడు హనుమాన్ నామాన్ని ఉపాసిద్దాం. హనుమాన్ అనే నామానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇది ఒక దివ్య మంత్రం. కేవలం ఒక నిఘంటుపరమైన అర్థం చెప్పుకుని వెళ్ళిపోతే చాలదు ఇక్కడ. ఎందుకంటే హనుమాన్ అనగానే ఒక శక్తి లభిస్తున్నది అంటే ఆ నామంలోనే ఏదో శక్తి ఉంది. అది అర్థాన్ని మించిపోయినటువంటి శక్తి ఉన్నది. అయితే అర్థముతో పాటు అందులో నాదశక్తిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ హనుమాన్ అనేటువంటి ఆ దివ్య శబ్దానికి ఉన్న అర్థాలు శాస్త్రముల్లో ఎలా చెప్పారో పరిశీలిద్దాం. ముందుగా రామాయణంలోనే హనుమంతుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందనేది కిష్కింధకాండలో ఉత్తరకాండలో మనకు కనబడుతుంది. హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి ఉద్యుక్తుడవుతూ ఉంటే దానికి ప్రేరణ కల్పించిన జాంబవంతుడు హనుమంతుని వృత్తాంతాన్ని హనుమంతుడికి చెప్తాడు. ఆ చెప్తూ ఒక విశేషం అంటాడు, తదా శైలాగ్ర శిఖరే వామోహను రభజ్యత తతో హి నామధేయంతే హనుమానితి కీర్తితం అని కిష్కింధకాండలో కనబడుతున్న మాట. అదేవిధంగా ఉత్తరాఖండలో కూడా మత్కరోత్సృష్ట వజ్రేణ హనురస్య యథాహత నామ్నా వై కపిశార్దూల భవితా హనుమానితి అని ఉత్తరాఖండలో కనబడుతున్నది. ఈ రెండిట్లో చెప్పబడుతున్న అంశం ఒక్కటే. హనుమంతుడు బాల్యంలోనే సూర్యుడిని చూసి పండు అనుకుని ఎగిరాడు. ఎగిరి ఆ సూర్యుడిని పట్టుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన కథే. అయితే పసిపిల్లాడు గనక సూర్యుడిని చూసి పండు అనుకున్నాడండి అంటాం. అయితే పసిపిల్లాడు సూర్యమండలం దాకా ఎగరగలడా? అది కూడా ప్రశ్నే. అందుకే బాల్య లీల చూపించాడు, భగవత్ తత్వాన్ని ప్రకటించాడు ఆయన. ఎప్పుడైతే ఆ సూర్యుని వద్దకు ఆయన వెళ్ళాడో ఇదేదో ఒక నూతన గ్రహం వచ్చిందని భయపడ్డాయి దేవతా వ్యవస్థ అంతా కూడా. అప్పుడు ఇంద్రుడు వచ్చి లోకరక్షణ కోసం ఉన్నవాడు గనక ఇదేదో అడ్డంకిగా ఉన్నది విశ్వవ్యవస్థకి అనే భావంతో వజ్రాయుధంతో ఒక్కడు కొట్టాడు ఆంజనేయ స్వామి వారిని. అప్పుడు అది హనుమంతుని యొక్క ఎడమ దవడకి తగిలింది. ఆ దెబ్బ అది తగిలి కూడా ఓర్చుకుంది. దెబ్బ తిన్నప్పటికీ ఓర్చుకుందిట ఆ దవడ. అంత గట్టి దవడలు కలవాడు గనక అప్పుడు ఇంద్రుడే ఇతనికి హనుమాన్ అని పేరు పెట్టాడు అని కథ మనకు కనబడుతున్నది. అయితే భగవంతుని నామానికి అవతరించినప్పుడు కథాపరంగా ఒక అర్థం ఉంటుంది, కానీ లోపల మంత్రపరంగా అనేక అర్థాలు ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే హనుమంతుడు
కేవలం రామాయణ కాలంలో వచ్చినటువంటి ఒకానొక స్వరూపం మాత్రమే కాదు. ఇది ఒక రహస్యం. ఎందుకంటే హనుమంతుడు ఉపాస్య దైవం, మంత్రాది దేవత. హనుమంతుని తత్పూర్వం ఋషులు ఎందరూ ఉపాసించారు. కృతయుగం నుంచి హనుమంతుని ఉపాసిస్తున్న వారు ఉన్నారు. అలాంటి ఉపాస్య దైవమైనటువంటి హనుమంతుడు ఆ రామాయణ కాలంలో అవతరించాడు. ఆ మాటకొస్తే సీతారాములు కూడా అంతకు మునుపు ఉన్న లక్ష్మీనారాయణులే. లోకరక్షణ కోసం ఆ రామమంత్రాధి దేవతగా ఉన్న నారాయణుడు అవతరించాడు. శక్తి మంత్రాధి దేవతగా ఉన్న సీతమ్మ అవతరించింది. ఆ ఉన్నవాళ్లే వచ్చారు ఆ రూపంతో. వేద విద్యే పరీపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పినట్లుగా వేదవేద్యుడు పరమాత్మ, ఆయన రాముడే రాగానే వేదము రామాయణమై వచ్చింది అని పెద్దలు చెప్పిన మాటలు ఇది అంతరార్థం. అందుకే అవతార పురుషుల గురించి మాట్లాడేటప్పుడు శాస్త్రజ్ఞానం తెలుసుకుని మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒక నాయకుడి యొక్క కథా లక్షణాల్లో చూడడం కాదు. ఇక్కడ హనుమంతుడు కూడా మంత్రాధిదేవత. ఇప్పటికి కూడా హనుమద్ ఉపాసకులు హనుమంతుని ఉపాసనలో మన్యు సూక్తాన్ని ఉపయోగిస్తారు. వేదంలో ఉన్న మన్యు సూక్తాన్ని. ఈ మన్యు సూక్తానికి అధిదేవతగా హనుమంతుని దర్శిస్తారు. మన్యు సూక్తంతో సంపుడితం చేసి ఉపాసించబడే దేవతలు ఒకవైపు హనుమంతుడు, రెండవది శివుడు, మూడవది నరసింహస్వామి. ముగ్గురు తత్వములో ఒక్కటే. అవి జ్ఞానతత్వము, యోగతత్వము, ప్రతాపతత్వము, కార్యసిద్ధికర తత్వము, శత్రునాశకర తత్వము. అంత దివ్యతత్వం కనుక మన్యు సూక్త అధిదేవతగా హనుమంతుడిని ఉపాసన చేస్తుంటారు. ఇది హనుమద్ భక్తులకు తెలుస్తుంది. అసలు భగవంతుడు భక్తులకు ఉపాసకులకు అర్థమవుతారు. చదివే వాళ్ళకి, పాడే వాళ్ళకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి అర్థం కారు. ఉపాసించే వాళ్ళకి అర్థమవుతారు ఇక్కడ భగవంతుడు. అదేవిధంగా ఇక్కడ ఈ దివ్యమైన మన్యు సూక్తము హనుమంతుని తెలియజేస్తున్నది. ఇంకా హనుమన్ మంత్రశాస్త్రం చాలా విశేషంగా ఉన్నాయి. హనుమంతుని మంత్రములు చాలా చాలా ఉన్నాయి. పంచముఖాంజనేయ మంత్రం, ఆపదుద్ధారక హనుమన్ మంత్రం, సంకష్టమోచన హనుమన్ మంత్రం, ఇలా చాలా చాలా మామూలుగా 4 అక్షరాలతో మొదలుకొని 12 అక్షరాల వరకు, 32 అక్షరాల వరకు ఉన్న హనుమన్ మంత్రములు చాలా ఉన్నాయి. అవి గురూపదేశంతో చేయవలసినవి. ఇవి కాకుండా వేదమునందు రహస్యముగా హనుమన్ మంత్రములు చాలా కనబడుతున్నాయి. ఋగ్వేదంలోనే హనుమంతుడికి సంబంధించిన ఒక మంత్ర విశేషం కనబడుతుంది. అందులో ఇంద్రుడు హనుమంతుని యొక్క బుగ్గ మీద కొట్టడం అనే కథ కూడా కనబడుతుంది. మమచ్చనతే మఘవన్ వ్యంసో నివివిద్వాం అపహనూజఘాన అనే మంత్రంలో అనూజఘాన అన్నప్పుడు ఇంద్రుడు రావడం, ఈ కొట్టడం వృత్తాంతమంతా ఉన్నది. అంటే వేదం అనంతకాలం గురించి మాట్లాడుతుంది కనుక హనుమత్ వృత్తాంతాన్ని వేదమని ప్రస్తావన చేస్తున్నది. అంతేకాదు వేదము ద్వారా హనుమాన్ శబ్దానికి అద్భుతమైన అర్థం పరిశీలించవచ్చు. ఉపనిషత్ ప్రమాణాలతో ఆ తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ హనుమాన్ అన్నప్పుడు గొప్ప దవడలు కలవాడు అని అర్థం వచ్చినది. ఇది కేవలం కథాపరమైన ఒకానొక అర్థం. గొప్ప దవడలు కలవాడు అంటే మంత్రం ఎలా అవుతుంది? గొప్ప కండలు కలవాడు, గొప్ప శరీరము కలవాడు, గొప్ప రంగు కలవాడు అనేది మంత్రం ఎలా అవుతున్నది? ఇదిలో ఇంకేదో రహస్యం ఉండవచ్చు, అది పరిశీలించాలి. పైగా రామాయణం ద్వారానే పరిశీలిద్దాం దీన్ని. సుందరకాండలో హనుమంతుడి సీతమ్మతో మాట్లాడుతూ తనని తాను పరిచయం చేసుకుంటూ ఒక మాట అంటాడు. హనుమానితి విఖ్యాత్ లోకే స్వేనైవ కర్మణ. ఈ మాట హనుమత్ శబ్దానికి నిజమైన అర్థాన్ని చెప్తున్నది. ఇక్కడ హనుమాన్ అంటే మంచి దవడలున్నవాడని మాత్రమే కాకుండా మరొక అర్థం ఉంది అని వాల్మీకే చెప్తున్నాడు. ఇక్కడ అమ్మా సీతమ్మ, నేను వాయుపుత్రుడను, అంజనాదేవికి తనయుడను, కేసరి క్షేత్రజాతుడను. ఆ కారణం చేత నన్ను వానర తనయుడే అంటారు. నాకు హనుమంతుడిని పేరున్నది అన్నాడు. ఇక్కడ అయితే పేరున్నది అనేది ఎంత చక్కగా అన్నాడంటే, నాకు హనుమంతుడనే పేరు కీర్తి ఉంది అన్నాడు. విఖ్యాత అన్నాడు. గొప్ప పేరు వ్యాపించిపోయింది. హనుమానితి విఖ్యాత. హనుమాన్ అనే ఖ్యాతి నాకున్నది. ఆ ఖ్యాతి దేనివల్ల వచ్చింది? లోకే స్వేనైవ కర్మణ. నా కర్మల వల్ల దానికి ఆ సార్థకత వచ్చింది అన్నాడు. ఇక్కడ అంటే నేను చేసిన పనులు బట్టి నాకు హనుమాన్ అనే కీర్తి ఉన్నది అన్నాడు. ఇప్పుడు హనుమాన్ పేరా, కీర్తి వల్ల వచ్చినటువంటి పేరా? పేర్లు 2 రకాలు ఉంటాయి. పెట్టిన పేరు ఒకటి ఉంటే వాడు చేసిన పనులు బట్టి మరొక పేరు వస్తూ ఉంటుంది. అలాంటిది బిరుదనామం అంటారు. ఇక్కడ అతడు చేసినటువంటి పనులు బట్టి మరొక పేరు వస్తూ ఉంటుంది. అలాగా నాకు నేను చేసిన పనుల వల్ల హనుమాన్ అనే ఖ్యాతి లభించింది అన్నాడు. ఇక్కడ అంటే హనుమంతుడు చేసిన పనులు బట్టి ఆ పేరుకి సార్థకత ఏర్పడిందట. కొందరు వాళ్ళకున్న పేరుని సార్థకం చేసుకుంటారు, కొందరు సార్థకమైన పనులు చేసి కొత్త పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు హనుమాన్ ఎలాంటిది అంటే ఆయన పనులకు తగ్గ పేరుట. ఏమిటా పనులు? హనుమంతుడి పనులు ఏమిటి? ఇది పరిశీలించాలి. అందులో సీతమ్మని దర్శించే వరకు హనుమంతుడు చేసిన పనులు ఏమిటి? అప్పటికే ఆయన ఖ్యాతి ఉంది హనుమాన్ అని. ఇదే వాల్మీకి రామాయణంలో రహస్యాలంటే ఇవే. ఇక్కడ ఏమిటా ఖ్యాతి అంటే హనుమంతుడు పనుల్లో కనబడుతున్నది ఏమిటంటే ఆయన జ్ఞాని. హనుమంతుడు చేసినవన్నీ జ్ఞానములే. అప్పటి వరకు ప్రతాపం పెద్దగా ప్రకటించలేదు ఆయన. అంతవరకు తన యొక్క జ్ఞానాన్నే ప్రకటించాడు.
ఎందుకంటే వానర మంత్రిగా ఉన్నాడు, అద్భుతమైన జ్ఞాని అనిపించుకున్నాడు, అందరికీ ఆయనంటే గౌరవం. ఆయన మాట్లాడితే ఆ మాటల్లో జ్ఞానం తొణికిసలాడుతుంది. అందుకు నాకు హనుమాన్ అనే పేరు నా పనుల వల్ల లభించింది అంటే జ్ఞానం కలిగి ఉండడం, ఆ జ్ఞానంతో పనులు చేయడం, చేసిన పనుల్లో జ్ఞానం కనబడడం, అది హనుమంతుడి దగ్గర ఉన్న గొప్పతనం. కొందరు కేవలం జ్ఞానులుగా ఉంటారు, ఏం ప్రయోజనం? ఆ జ్ఞానం వాళ్ళలో తొణికిసలాడాలి, వాళ్ళ కర్మల్లో కనబడాలి, అంతా జ్ఞానమయంగా ఉండాలి. అందుకు హనుమాన్ అనగా ఇక్కడ తెలుస్తున్నది ఏమిటంటే కేవల జ్ఞానస్వరూపుడు. అందుకే అలంకార శాస్త్రం, సాహిత్య శాస్త్రం ప్రకారంగా కూడా హను శబ్దానికి జ్ఞానం అనే అర్థం. హనుమాన్ అంటే జ్ఞానవాన్, ఇది ప్రధానమైన అర్థం ఇక్కడ. అందుకు హనుమంతుడు అంటేనే జ్ఞానదేవత, కేవల జ్ఞానస్వరూపుడు. ఎందుకంటే జ్ఞానానందమయం దేవం అంటాం కదా, జ్ఞానం ఎక్కడుంటుందో ఆనందం అక్కడ సహజంగా ఉంటుంది. దీపం ఉన్న చోట వెలుగున్నట్టు జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది. అందుకు హనుమంతుడు అంటే జ్ఞానవంతుడు అని అర్థం. దీనికి ప్రమాణముగా హనుమాన్ అనే దానికి జ్ఞానానుకున్న అనుబంధం ఏమిటో వేదమే మనకు చెప్తున్నది. అదేమిటో పరిశీలిద్దాం. ఇంకా హనుమాన్ నామంలో దాగిన మంత్రశాస్త్ర సంకేతములు కూడా తెలుసుకుంటే ఇంత శక్తివంతమైనది హనుమాన్ నామం అని తెలుసుకుని జై హనుమాన్ అని భక్తితో అంటాం. సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు.